బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అందరికీ తెలిసిందే. సుమారుగా 130 చిల్లర కులాలన్నీ దగ్గర తీసుకొచ్చి ఒక 56 కార్పొరేషన్లుగా తయారు చేసి ప్రతి కార్పొరేషన్కు ఒక చైర్మన్ నియమించి ఆ కార్పొరేషన్కు మళ్ళీ సుమారుగా ఒక 10 నుంచి 12 మంది డైరెక్టర్లకు నియమించి ఒక అగ్రతాంబూలం ఇచ్చిన నాయకుడు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే కూటమి ప్రభుత్వం ఈ కార్పొరేషన్ ఏం నిధులు ఇచ్చారని చెప్పారు. కనీసం మా నాయకుడు ఒకే ఒక సంతకంతో 56 కార్పొరేషన్ చైర్మన్లు అందరినీ నియమించి కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవులు ఇస్తే ఈరోజు నువ్వు ఉండే కార్పొరేషన్లు చైర్మన్లు కూడా నియమించిన పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. అంటే ఈ కూటమి ప్రభుత్వము బీసీలకు ఎంత వెన్నుపోటు పొరుస్తుందని మీరు ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక బోర్డు మెంబర్గా కూర్చోవాలి అంటే కొన్ని కోట్లు ఖర్చు పెడితే కానీ నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో దొరకదు. అదే కష్టపడి పనిచేసి అందులో ముఖ్యంగా బీసీలకు పెద్దపీట వేయాలన్న నాయకుడు మన నాయకుడు. ఆ నాయకుడే ఒక సామాన్య కార్యకర్త అయిన యానాదయ్య గారిని ఒక టీటీడీ బోర్డు మెంబర్గా చేసి అక్కడ పక్కన కూర్చోబెట్టి టీటీడీ సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాలలో పెద్దపీట వేసిన వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కాదా? 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పినారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పినారు. బీసీలు నా వెన్నుముక్క అన్నారు. ఆ వెన్నుముక్కని ఇట్లా ఇరుస్తే బీసీలు పాతాల్లోకి పోతే 2019 నుంచి 2024 వరకు మన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు పెద్దపీట వేశారు. మీకు అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనము రాజకీయంగా ఎదగాలి అంటే, మన బీసీ కులాలు రాజకీయంగా ఎదగాలంటే మనం ప్రభుత్వంలోకి రావాలి. మనం ప్రభుత్వంలోకి రావాలి అంటే మన నాయకుడు ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి మనమందరం కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీ సెల్ 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఘన విజయం సాధించే దాంట్లో మీరందరూ ఏకం కావాలని మనస్ఫూర్తిగా పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.